Represented by La Lens TV. ఒకరోజు అకస్మాత్తుగా మీ భూమికి సంబంధించినటువంటి రికార్డులు చూసినప్పుడు అందులో మీ పేరు కాకుండా వేరొక వ్యక్తి పేరు ఉంది. అది చూసిన వెంటనే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? జీవితాంతం కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి ఒక్కసారిగా మరొకరి పేరు పైన కనిపిస్తే ఎవరైనా సరే ఆందోళన చెందుతారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి. భూమికి సంబంధించినటువంటి రికార్డులలో పేరు మారిందంటే ప్రతి సందర్భాలలోని మీ యాజమాన్య హక్కు అనేది పూర్తిగా తొలగిపోయినట్టు కాదు. అసలు ఏ ఆధారాలతో పేరు మారింది? అది చట్టబద్ధమైనటువంటి మార్పా, లేక నకిలీ పత్రాలకు సంబంధించినటువంటి మార్పా, లేక నకిలీ పత్రాలు ఫోర్జరీ రెవెన్యూ రికార్డులలో పొరపాటు లేదా మోసం వల్ల జరిగిందా అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలి. ఈ వీడియోలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మీ భూమి వేరే వ్యక్తి పేరుకు వెళ్ళినట్లు మీకు అనిపిస్తే ముందుగా ఏం చేయాలి? ఏ పత్రాలు సేకరించాలి? ఎవరిని సంప్రదించాలి? రెవెన్యూ శాఖ యొక్క పాత్ర ఏమిటి? ఇందులో పోలీస్ శాఖ యొక్క పాత్ర ఏమిటి? పోలీస్ ఫిర్యాదు ఎప్పుడు ఇవ్వాలి? సివిల్ కోర్టును ఎప్పుడు ఆశ్రయించాలి? మీ హక్కులను ఎలా కాపాడుకోవాలి? ప్రతి అంశాన్ని సులభంగా పూర్తి వివరాలతో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ సమాచారం మీకు మాత్రమే కాదు, భూమి ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ సంబంధికులకు ఈ వీడియోను షేర్ చేయండి. మనం టాపిక్ లోకి వెళ్తే చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లోనే భయపడతారు. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ వీడియోలో భూమి వేరే వ్యక్తి పేరుకు ఎందుకు వెళ్తుంది అంటే సాధారణంగా ఈ కారణాలు ఉంటాయి. ఏమిటి? నకిలీ రిజిస్ట్రేషన్, ఫోర్జరీ సంతకాలు, నకిలీ జీపీఏ, వారసత్వ నమోదు తప్పు కావడంతో, దాంతో పాటుగా రెవెన్యూ రికార్డ్ లో పొరపాటు వచ్చినప్పుడు, మ్యుటేషన్ తప్పుగా జరగడం, కోర్టు యొక్క ఉత్తర్వుల ఆధారంగా పేరు మారడం, మోసం చేసి సేల్ డీడ్ చేయించడం, కంప్యూటర్ డేటా ఎంట్రీలో పొరపాట్లు కావడం, నకిలీ ఆధార్ లేదా ఐడీలతో వినియోగించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. ఇలాంటి సందర్భాలలో మీ భూమి వేరే వారి పేరుపైకి చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో మనం మొదటగా చేయవలసినటువంటి విషయం ఏంటంటే భయపడకుండా ముందుగా ఈ డాక్యుమెంట్లను సేకరించాలి. ఏమేమంటే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టీషన్ డీడ్, ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్, 1B ఆర్ఓఆర్ రైట్స్ ఆఫ్ రికార్డ్, అడంగల్, FMB ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, టిప్పన్, సర్వే స్కెచ్, ట్యాక్స్ రిసీట్, ఎలక్ట్రికల్ బిల్, పొజిషన్ ప్రూఫ్, ఓల్డ్ పాస్బుక్, ఇవన్నీ కూడా సేకరించుకొని పెట్టుకోవాలి. అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు అంటే కేవలం మన భూమి అనేది రికార్డులలో మాత్రమే పేరు మారిందా లేదా రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయిందా? ఎవరైనా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం జరిగిందా? కోర్టు ఆర్డర్ ఉందా? వారసత్వ నమోదు జరిగిందా? ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకోసం అంటే మనకు ఎక్కడ నుంచి పేరు మార్పు అనేది జరిగింది అని తెలుసుకుంటే మనకు మన సమస్యను ఈజీగా కనుగొనే అవకాశం అనేది ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఎలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అంటే మొదట రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. అవసరమైతే తహసీల్దార్ గారు, ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారిని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, వీరందరికీ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మ్యుటేషన్ తప్పుగా జరిగితే దాన్ని సవాలు చేయడం, దాంతో పాటుగా రిజిస్ట్రేషన్ నకిలీ అయితే సబ్ రిజిస్ట్రార్ వద్ద సర్టిఫికేట్ ఆఫ్ కాపీ తీసుకోవడం, ఫోర్జరీ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అవసరమైతే సివిల్ కోర్టులో ఆశ్రయించడం. అయితే సివిల్ కోర్టులో డిక్లరేషన్ ఆఫ్ సూట్ వేయించుకోవడం, క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ చేయించడం, పర్మనెంట్ ఇంజెక్షన్ వేయాలి. ఇవన్నీ కూడా సివిల్ కోర్టులో ప్రధానంగా మనకు ఉపయోగపడేటువంటి సూట్స్. అయితే ఇదే విషయం పైన ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఎందుకు వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు ఇదే విధంగా ఉంటుంది. సేమ్ గా రెవెన్యూ అధికారుల వద్ద రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మ్యుటేషన్ పై ఛాలెంజ్ చేయాలి, సబ్ రిజిస్ట్రార్ వద్ద రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకోవాలి, ఫోర్జరీ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, సివిల్ కోర్టు యొక్క హక్కుల కోసం కేసు కూడా వేసుకోవచ్చు సివిల్ కోర్టులో. అయితే పోలీస్ కేసు ఎప్పుడు పెట్టాలి అంటే కొన్ని పరిస్థితులలో పోలీస్ కేసును నమోదు చేయవచ్చు. ఫేక్ సిగ్నేచర్ ఉన్నప్పుడు అంటే ఫోర్జరీ సిగ్నేచర్, ఫేక్ థంబ్ ఇంప్రెషన్ జరిగినప్పుడు, ఫేక్ జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జరిగినప్పుడు, ఫేక్ ఆధార్, ఫేక్ రిజిస్ట్రేషన్, ఫేక్ ఫోర్జరీ చీటింగ్ ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించి వివరాలన్నీ తెలియజేయాలి పోలీస్ ఆఫీసర్ కి. అయితే సివిల్ కోర్టుకు ఎప్పుడు వెళ్ళాలి అంటే రిజిస్ట్రేషన్ చెల్లదని చెప్పుకోవాలంటే సివిల్ కోర్టులో డిక్లరేషన్ ఆఫ్ సూట్, క్యాన్సిలేషన్ ఆఫ్ సూట్, ఇంజెక్షన్ సూట్ ఇవి మనం సివిల్ కోర్టులో కోరవచ్చు. రెవెన్యూ అధికారులు ఓనర్షిప్ ని నిర్ణయించరు, వాళ్ళు రికార్డు మాత్రమే మెయింటైన్ చేస్తారు. యాజమాన్యాన్ని చివరికి నిర్ణయించేది సివిల్ కోర్టు మాత్రమే. అందుకే సివిల్ కోర్టును ఆశ్రయించడం చాలా మంచిది. అయితే ఇదే విషయం పైన చాలా మంది చేసే తప్పు ఏమిటంటే వెంటనే గొడవకు పోవడం, భూమిలోకి బలవంతంగా వెళ్ళడం, డాక్యుమెంట్లు లేకుండా ఫిర్యాదు చేయడం, న్యాయవాది సలహా తీసుకోకపోవడం, సంవత్సరాల తరబడి ఆలస్యం చేయడం. ఈ అన్ని విషయాలలో చాలా మంది చేసే తప్పులు ఇవి. చాలా వరకు ఉపయోగపడేటువంటి ఆధారాలు ఏమిటంటే సేల్ డీడ్, ఈసీ, ట్యాక్స్ రిసీట్, ఓల్డ్ పట్టాదార్ పాస్బుక్, మ్యుటేషన్ ఆర్డర్, సర్వే రికార్డ్, విలేజ్ మ్యాప్, పొజిషన్ ఫోటోస్,
సోర్స్, ఎలక్ట్రిసిటీ బిల్, విట్నెసెస్ అంటే సాక్షులు, వీరందరూ కూడా మీ పేరుపై ఉన్నటువంటి భూమి మరొకరికి వెళ్ళినప్పుడు వీరందరూ కూడా ఉపయోగపడతారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉపయోగపడతాయి. ముఖ్యమైనటువంటి లీగల్ సూత్రం ఏమిటంటే రెవెన్యూ రికార్డ్ అనేది యాజమాన్యానికి అంతిమ ఆధారం అనేది కాదు. అవి కేవలం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కోసం నిర్వహించేటువంటి రికార్డులు మాత్రమే. అయితే యాజమాన్యంపై వివాదం వస్తే చివరికి నిర్ణయం తీసుకునేది మాత్రం సివిల్ కోర్టు. అంటే ఉదాహరణకు రామయ్య దగ్గర 2010లో భూమి కొనుగోలు చేశాడు. 2026లో చూస్తే రికార్డులలో శూన్యం పేరు వచ్చింది. శూన్యం అంటే ఏమీ లేదు, అందులో బ్లాంక్ ఉంది అని పేరు వచ్చింది. ఇలాంటి సమయంలో ముందుగా సేల్ డీడ్ తీసుకోవాలి, ఎవరి ఆధారంగా పేరు మారిందో తెలుసుకోవాలి, మ్యుటేషన్ ఆర్డర్ తెప్పించుకోవాలి. నకిలీ అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. హక్కు కోసం సివిల్ కోర్టుకు వెళ్ళాలి. అయితే ఇదే విషయం పైన మీ భూమి వేరే వ్యక్తి పేరుకు వెళ్ళిందని తెలిసిన వెంటనే భయపడకండి. ముందుగా పూర్తి రికార్డులు సేకరించండి, ఎలా పేరు మారిందో తెలుసుకోండి, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఫోర్జరీ ఉంటే పోలీసులను ఆశ్రయించాల్సి ఉంటుంది. హక్కు విషయంలో మాత్రం సివిల్ కోర్టు ద్వారా సరైనటువంటి న్యాయపరమైన పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. అయితే చివరిగా ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొత్తానికి ఈ భూమి వేరే వ్యక్తి పేరుకు వెళ్ళిందని తెలిసిన వెంటనే భయపడకండి. అలాగే తొందరపడి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకండి. ముందుగా పూర్తి వాస్తవాలను తెలుసుకోండి. భూమికి సంబంధించినటువంటి అన్ని పత్రాలను సేకరించండి. ఏ ఆధారంతో పేరు మారిందో పరిశీలించండి. అవసరమైతే రెవెన్యూ రికార్డులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించండి. మోసం లేదా నకిలీ పత్రాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా మంచిది. యాజమాన్య హక్కులకు సంబంధించినటువంటి వివాదం ఉంటే సివిల్ కోర్టును ఆశ్రయించి చట్టపరమైనటువంటి పరిష్కారం పొందండి. ఒక విషయం గుర్తుంచుకోండి, సరైన పత్రాలు, సరైన ఆధారాలు సరైన సమయంలో తీసుకునే చట్టపరమైనటువంటి చర్యలే మీ యొక్క ఆస్తిని రక్షిస్తాయి. ఆలస్యం చేయడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి అడుగు చట్టబద్ధంగా నిపుణుల సలహాతో వేయడం చాలా మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి భూమి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, కోర్టు వ్యవహారాలు, లీగల్ అప్డేట్స్ మరియు ప్రజలకు ఉపయోగపడే చట్టపరమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి మన లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి. చట్టాన్ని తెలుసుకుందాం, మన హక్కులను మనం కాపాడుకుందాం. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.